రావాల్సిందిగా మనవి. రెడ్డి గారు 21,000 రూపాయలు ఒకటోసారి, నరేంద్రజీ గారు ఒకటోసారి 50,000 రూపాయలు, సుధాకర్ గారు ఒకటోసారి 80,000 రూపాయలు, హర్షవర్ధన్ రెడ్డి గారు ఒకటోసారి 1,00,000 రూపాయలు, కాయిది సుధాకర్ రెడ్డి గారు ఒకటోసారి 1,10,000 రూపాయలు, పొట్టుపల్లి కృష్ణ గారు ఒకటోసారి 1,20,000 రూపాయలు, హర్షవర్ధన్ రెడ్డి గారు ఒకటోసారి 1,50,000 1,60,000 రూపాయలు, పొట్టుపల్లి కృష్ణ గారు ఒకటోసారి 1,61,000 రూపాయలు, కాయితి సుధాకర్ రెడ్డి గారు ఒకటోసారి 1,62,000 రూపాయలు, పొట్టుపల్లి కృష్ణ గారు ఒకటోసారి 2,000 నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి 2,13,000 రూపాయలు, నాయని కృష్ణ సూరిబాబు 5,000 రత్నాకర్ గారు ఒకటోసారి 2,15,000 రూపాయలు, రత్నాకర్ గారు ఒకటోసారి 2,16,000 రూపాయలు, నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి 2,16,000 రూపాయలు, నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి 2,17,000 రూపాయలు, రత్నాకర్ గారు ఒకటోసారి 2,17,000 రూపాయలు, రత్నాకర్ సంగీత గారు ఒకటోసారి 2,17,000 రూపాయలు, రత్నాకర్ మాణిక్యాల రత్నాకర్ సునీత గారు ఒకటోసారి 2,18,000 రూపాయలు, నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి 2,18,000 రూపాయలు, నాయని కృష్ణ సూరిబాబు గారు రెండోసారి 2,18,000 రూపాయలు, నాయని కృష్ణ సూరిబాబు గారు రెండోసారి 2,21,000 రూపాయలు, మాణిక్యం గారు 2,00,000 మాణిక్యం సంగీత గారు రెండోసారి 2,21,000 రూపాయలు, మాణిక్యం సంగీత గారు మూడోసారి 2020 సంవత్సరం దక్కించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి సమర్పించడం జరుగుతుంది. లడ్డు వేలం అనంతరం వారు లడ్డు దక్కించుకున్న వారికి వీరికి ఒకేసారి ఊరేగింపుగా వారి ఇంటి దాకా సాగనంపడం జరుగుతుంది. ఏమేం జరుగుతుంది, ఎవరైనా లడ్డు
ముందుకు రండి. గత సంవత్సరం కంటే 1000 రూపాయలు అదనంగా బొడ్డుపల్లి కృష్ణ గారు ఆ దేవదేవుని శేషవస్త్రం దక్కించుకున్నారు. వారికి ఆ గణనాథుని ఆశీస్సులు ఎలవెలలా ఉండాలని కోరుకుందాం. బోలో గణేష్ మహారాజుకి. ప్రస్తుతమైన మా దేవాలయం అమ్మవారి సేవ చేస్తారు కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఎలవెలలా ఉండాలని మరొకసారి వేడుకుందాం. బోలో గణేష్ మహారాజుకి. బాబు ఒక 4 రండి అమ్మా ఇక్కడికి. మనవి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఆ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వారికి ఆ గణనాథుని ఆశీస్సులు ఎప్పటికీ ఎల్లవేళలా ఉండాలని మరొకసారి వేడుకుందాం. जय बोलो गणेश महाराज के। ఓకే 2016 నుంచి మన కాలనీలో లడ్డు వేల కార్యక్రమం జరుగుతుంది. గత 3 సంవత్సరాల సంది మాణిక్యం రత్నాకర్ గారు, సంగీత గారు, వారి కుటుంబ సభ్యులు హ్యాట్రిక్ తీసుకున్నారు. లడ్డు ప్రసాదాన్ని ఆ దేవదేవుని ఆశీస్సులు ఎలవేయాలని కోరుకున్నాం. 2023లో 2,51,000 రూపాయలు దక్కించుకున్నారు. 2024లో 1,65,000 రూపాయలు దక్కించుకున్నారు. 2025లో 2,21,000 రూపాయలకు చెల్లించుకున్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులు వారి కుటుంబానికి, ఆ ఘననాథుని, ఆ దేవదేవుని లడ్డు పూజలు అందుకున్న, నవరాత్రులు పూజలు అందుకున్న ఆ లడ్డు ప్రసాదం స్వామివారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని వారి కుమారుడైనటువంటి ఆదిత్య గారు ఎంతో ఉత్సాహంగా, వాళ్ళ ఫాదర్ ఇక్కడ లేకున్నా ఈ సంవత్సరం మేము లడ్డు దక్కించుకోవాలని వారి పాప నిఖిత, ఆదిత్య వాళ్ళిద్దరు కూడా వాళ్ళ మమ్మీని ఒప్పించి ఈ సంవత్సరం హ్యాట్రిక్ గా లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. కాబట్టి మా కాలనీ తరపున, అసోసియేషన్ తరపున వారికి, వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని, ఇంతింతై వతుడింటై ఇంకా ముందుకు వారి ముందు చాలా అభివృద్ధి స్థాయిలో చూడాలని మరొకసారి వేడుకుంటున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. సంగీత రత్నాకర్ ఒక పుత్రుడు ఆదిత్య, నేను శ్రీ వెంకటాద్రి కాలనీ వాసులం. మేము గత 3 సంవత్సరాలుగా లడ్డు మేమే కైవసం చేసుకోవడం జరిగింది. 2023, 2024, 2025 వరుసగా 3 సార్లు లడ్డు కైవసం చేసుకున్నాము. సాధారణంగా ఈ సంవత్సరం తీసుకోవద్దు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకున్నాము. కానీ ఆ గణనాథుడు మనకు తెలిసినట్టుగానే లడ్డు ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మనం అనుకోవడం ఏముండదు దాంట్లో, నేను తీసుకుంటారా నువ్వు తీసుకోవడం ఉండదు.
ఆ వైబ్ లో ఆ వాతావరణంలో లడ్డు ఎవరు కైవసం చేసుకోవాలనేది గణనాథుడే నిశ్చయించాడు. సో అలానే ఈసారి కూడా వరుసగా 3 సార్లు మా మీద అనుగ్రహం చూపాడు గణనాథుడు. మా కాలనీ ప్రెసిడెంట్ గారు సూరిబాబు అంకుల్, ఇంకా మన కాలనీ అందరు ఎగ్జిక్యూటివ్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సంవత్సరం లడ్డు 2,21,000కి కైవసం చేసుకోవడం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 2 సార్లు తీసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాము, ఇక 3వ సారి ఎందుకులే అని అనుకున్నాము. ఇక ఆ టైంలో చెప్పాను, ఇక అట్లా వెళ్ళిపోతుంది. ఆ టైంలో చెప్పినట్టు శ్రీ వెంకటాద్రి కాలనీ లడ్డు ఎవరికి దక్కాలనో వారికే దక్కుతుందని ఆ గణనాథుడు ముందే నిర్ణయించింది కాబట్టి సూర్యబాబు పాడినా ఇంకోరు వాడినా అది ఆ లడ్డు ఎవరికి దక్కాలనో వారికే దక్కింది. మరొక్కసారి కూడా చెప్తున్నాను, ఆ లడ్డు ప్రసాదం దక్కించుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ గణనాథుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆదిత్య మరింత అభివృద్ధిలో చూడాలని మరొకసారి వేడుకున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. కాబట్టి దయచేసి వేరే కాలనీ వాళ్ళు ఎవరు వాడినా కూడా మన కాలనీ వాసుల అష్యూరెన్స్ ఇచ్చి పాడవలసిందిగా మనవి. రెడ్డి గారు 21,000 రూపాయలు ఒకటోసారి, నరేందర్ జీ గారు ఒకటోసారి, 50,000 రూపాయలు సుధాకర్ గారు ఒకటోసారి, 2,000 రూపాయలు హర్షవర్ధన్ రెడ్డి గారు ఒకటోసారి, 1,00,000 రూపాయలు కాయిది సుధాకర్ రెడ్డి గారు ఒకటోసారి, 1,10,000 రూపాయలు పొట్టుపల్లి కృష్ణ గారు ఒకటోసారి, 1,20,000 రూపాయలు హర్షవర్ధన్ రెడ్డి గారు ఒకటోసారి, 1,50,000 1,60,000 రూపాయలు పొట్టుపల్లి కృష్ణ గారు ఒకటోసారి, 1,61,000 రూపాయలు కాయితి సుధాకర్ రెడ్డి గారు ఒకటోసారి, 1,62,000 రూపాయలు పొట్టుపల్లి కృష్ణ గారు ఒకటోసారి, 2,000 నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి, 2,15,000 నాయని కృష్ణ సూరిబాబు, రత్నాకర్ గారు ఒకటోసారి, 2,15,000 రూపాయలు రత్నాకర్ గారు ఒకటోసారి, 2,16,000 రూపాయలు నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి, 2,16,000 రూపాయలు నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి, 2,17,000 రూపాయలు రత్నాకర్ గారు ఒకటోసారి, 2,17,000 రూపాయలు రత్నాకర్ సంగీత గారు ఒకటోసారి, 2,17,000 రూపాయలు రత్నాకర్ మాణిక్యాల రత్నాకర్ సునీత గారు ఒకటోసారి, 2,18,000 రూపాయలు నాయని కృష్ణ సూరిబాబు గారు ఒకటోసారి, 2,18,000 రూపాయలు నాయని కృష్ణ సూరిబాబు గారు రెండోసారి, 2,18,000 రూపాయలు నాయని కృష్ణ సూరిబాబు గారు రెండోసారి, 2,21,000 రూపాయలు మాణిక్యం గారు, 2,00,000 మాణిక్యం సంగీత గారు రెండోసారి, 2,21,000 రూపాయలు మాణిక్యం సంగీత గారు మూడోసారి, ఈ సంవత్సరం 2025 సంవత్సరం దక్కించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి
ఆ అనంతరం సమర్పించడం జరుగుతుంది. లడ్డు వేలం అనంతరం వారు లడ్డు దక్కించుకున్న వారికి వీరికి ఒకేసారి ఊరేగింపుగా వారి ఇంటి దాకా సాగనంపడం జరుగుతుంది. చేయడం జరుగుతుంది. ఎవరైనా లడ్డు రండి ముందుకు రండి. గత సంవత్సరం కంటే 1000 రూపాయలు అదనంగా బొడ్డుపల్లి కృష్ణ గారు ఆ దేవదేవుని శేషవస్త్రం దక్కించుకున్నారు. వారికి ఆ గణనాథుని ఆశీస్సులు ఎలవెలలా ఉండాలని కోరుకుందాం. బలో గణేష్ మహారాజుకి. ప్రస్తుతమైన మా దేవాలయం అమ్మవారి సేవ చేస్తారు కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఎలవెలలా ఉండాలని మరొకసారి వేడుకుందాం. బలో గణేష్ మహారాజుకి. బాబు ఒక నలుగురు ఉండమ్మా ఇక్కడికి. మనవి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఆ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వారికి ఆ గణనాథుని ఆశీస్సులు ఎప్పటికీ ఎల్లవేళలా ఉండాలని మరొకసారి వేడుకుందాం. जय बोलो गणेश महाराज के. ఓకే. 2016 నుంచి మన కాలనీలో లడ్డు వేల కార్యక్రమం జరుగుతుంది. గత 3 సంవత్సరాల సంది మాణిక్యం రత్నాకర్ గారు, సంగీత గారు, వారి కుటుంబ సభ్యులు హ్యాట్రిక్ తీసుకున్నారు. లడ్డు ప్రసాదాన్ని ఆ దేవదేవుని ఆశీస్సులు ఎలవెలాలని కోరుకున్నాం. 2023లో 2,51,000 రూపాయలు దక్కించుకున్నారు. 2024లో 1,65,000 రూపాయలు దక్కించుకున్నారు. 2025లో
2,21,000 రూపాయలకు చెల్లించుకున్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులు వారి కుటుంబానికి, ఆ ఘననాథుని, ఆ దేవదేవుని లడ్డు పూజలు అందుకున్న, నవరాత్రులు పూజలు అందుకున్న ఆ లడ్డు ప్రసాదం స్వామివారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని వారి కుమారుడైనటువంటి ఆదిత్య గారు ఎంతో ఉత్సాహంగా, వాళ్ళ ఫాదర్ ఇక్కడ లేకున్నా ఈ సంవత్సరం మేము లడ్డు దక్కించుకోవాలని వారి పాప నిఖిత, ఆదిత్య వాళ్ళిద్దరు కూడా వాళ్ళ మమ్మీని ఒప్పించి ఈ సంవత్సరం హ్యాట్రిక్ గా లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. కాబట్టి మా కాలనీ తరపున, అసోసియేషన్ తరపున వారికి, వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని, ఇంతింతై ఒత్తుడింటై ఇంకా ముందుకు వారి ముందు చాలా అభివృద్ధి స్థాయిలో చూడాలని మరొకసారి వేడుకుంటున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. సంగీత రత్నాకర్ ఒక పుత్రుడు ఆదిత్య, నేను శ్రీ వెంకటాద్రి కాలనీ వాసులం. మేము గత 3 సంవత్సరాలుగా లడ్డు మేమే కైవసం చేసుకోవడం జరిగింది. 2023, 2024, 2025 వరుసగా 3 సార్లు లడ్డు కైవసం చేసుకున్నాము. సాధారణంగా ఈ సంవత్సరం తీసుకోవద్దు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకున్నాము. కానీ ఆ గణనాథుడు మనకు తెలిసినట్టుగానే లడ్డు ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మనం అనుకోవడం ఏముండదు దాంట్లో, నేను తీసుకుంటారా నువ్వు తీసుకోవడం ఉండదు. ఆ వైబ్ లో, ఆ వాతావరణంలో లడ్డు ఎవరు కైవసం చేసుకోవాలనేది గణనాథుడే నిశ్చయించాడు. సో అలానే ఈసారి కూడా వరుసగా 3 సార్లు మా మీద అనుగ్రహం చూపాడు గణనాథుడు. మా కాలనీ ప్రెసిడెంట్ గారు సూరిబాబు అంకుల్, ఇంకా మన కాలనీ అందరు ఎగ్జిక్యూటివ్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సంవత్సరం లడ్డు 2,21,000కి కైవసం చేసుకోవడం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 2 సార్లు తీసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇక 3ఓసారి ఎందుకులే అని అనుకున్నాము. ఇక ఆ టైంలో చెప్పాను, ఇక అట్లా వెళ్ళిపోతుంది. ఆ టైంలో చెప్పినట్టు శ్రీ వెంకటాద్రి కాలనీ లడ్డు ఎవరికి దక్కాలనో వారికే దక్కుతుందని ఆ గణనాథుడు ముందే నిర్ణయించింది. కాబట్టి సూర్యబాబు పాడినా ఇంకోరు వాడినా అది ఆ లడ్డు ఎవరికి దక్కాలనో వారికే దక్కింది. మరొక్కసారి కూడా చెప్తున్నాను, ఆ లడ్డు ప్రసాదం దక్కించుకున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ గణనాథుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆదిత్య మరింత అభివృద్ధిలో చూడాలని మరొకసారి వేడుకున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. కాబట్టి దయచేసి వేరే కాలనీ వాళ్ళు ఎవరు వాళ్ళని కూడా మన కాలనీ వాసుల అష్యూరెన్స్ ఇచ్చి పాడవలసిందిగా మనవి. రెడ్డి గారు 21,000 రూపాయలు ఒకటోసారి